హలో ఎవ్రీవాన్, ఈ వ్లాగ్ ఇంకా మా ఇంటి దోశ స్టోరీ. అంటే ఏంటంటే మా ఇంట్లో దోశ పిండితో నేను ఎన్ని రకాల దోశలు వేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. వ్లాగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడడమే కాదు, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఫస్ట్గా నా ఫేవరెట్ దోశతో అయితే స్టార్ట్ చేస్తా. సాదా దోశ అన్నమాట. ఫస్ట్ అయితే దోశ ప్యాన్ పెట్టేసేసి కొంచెం హీట్ అయిన తర్వాత దోశలాగా వేయాలి. ఇంకేంటంటే తర్వాత దోశ మొత్తం వేసిన తర్వాత దానిపై నుంచి ఆయిల్ వేసేసి క్రిస్పీగా కాల్చుకోవాలన్నమాట. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఒక సైడ్ కాల్చుకొని ఇంకో సైడ్ కూడా తిప్పేసి ఇంకో సైడ్ కూడా కాల్చుకున్నామంటే క్రిస్పీ దోశ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఈ దోశకి పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ ఏంటంటే ఈ దోశ కంపల్సరిగా వేడిగా ఉన్నప్పుడే తినాలి. చల్లగా అయిందనుకోండి ఇంకా అసలు తినాలేం, చాలా గట్టిగా అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడైతే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ దోశ క్రిస్పీ దోశ నా కోసం వేసాను కదా, ఇది మా ఆయన కోసం అనమాట. ఇంకా క్రిస్పీ దోశ అయితే నచ్చదు తన కోసం ఎలా వేస్తాను అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా అప్లై చేయాలి. తర్వాత దానిపై నుంచి దోశ వేయాలి. అయితే ఫస్ట్ ఆయిల్ వేయడం వల్ల కొంచెం అతుక్కుంటుంది, కాకపోతే జాగ్రత్తగా వేసామంటే దోశ వచ్చేస్తుంది. తర్వాత ఒక సైడ్ కాల్చుకొని ఇంకో సైడ్ కంపల్సరిగా దోశని కాలనివ్వాలి. పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసి అంతే, దోశ రెడీ అయిపోతుంది. ఈ దోశ మాత్రం క్రిస్పీగా ఉండదు కానీ మెత్తగా స్పాంజ్ లాగా ఉంటుంది. చల్లారినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్ వేసాం కాబట్టి చల్లారినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అంతే, సెకండ్ దోశ అది. ఇంకా థర్డ్ దోశ కూడా షేర్ చేస్తున్నాను. థర్డ్ దోశ ఆనియన్ దోశ. ఇంకా చాలా సింపుల్. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ వేసేసి దానిపై నుంచి కారంలో సాల్ట్ కలిపేసి ఆ కారం వేసేసి దానిపై నుంచి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేయాలి. దానిపై నుంచి ఆయిల్ వేసేసి ఒక సైడ్ మంచిగా కాల్చుకొని ఇంకో సైడ్ తిప్పొద్దు, ఎందుకంటే ఆనియన్స్ కింద పడిపోతాయి. సో కొంచెం సిమ్లో పెట్టేసి రెండు సైడ్లు కాలే విధంగా కాల్చుకున్నామంటే ఆనియన్ దోశ రెడీ అయిపోతుంది. ఇది మా బాబు ఫేవరెట్, తనకి చాలా ఇష్టం. ఇంకా దీంతో పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఫోర్త్ దోశ ఎర్రకారం దోశ నా ఫేవరెట్, చాలా బాగుంటుంది. ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఈ దోశ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏం లేదు, కొంచెం వాటర్ని హీట్ చేసుకొని అందులో ఎండుమిర్చిని వేసుకోవాలి. ఒక 10 వరకు వేసిన ఎండుమిర్చిని వేసేసి కొంచెం సేపు అట్లా ఉంచాలి, ఒక 5 to 10 minutes. అప్పుడు ఎండుమిర్చి అనేటివి మంచిగా ఉబ్బుతాయి. అప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోనే ఒక ఆనియన్, కట్ చేసిన ఆనియన్స్ వేసేసి ఒక 5-6 వెల్లుల్లి, కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఎర్రకారం అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ప్యాన్ పెట్టేసేసి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దోశ వేయాలి. దోశ వేసిన వెంటనే ఎర్రకారం వేయొద్దు. కొంచెం దోశ కాలిన తర్వాత దానిపై నుంచి మనం ప్రిపేర్ చేసుకున్న ఎర్రకారం వేసేసి దానిపై నుంచి ఆయిల్ కాదు గీ కంపల్సరిగా వేయాలి. అప్పుడే మనం ఎర్రకారం దోశ తినేటప్పుడు అసలైన టేస్ట్ వస్తుంది. మస్ట్ అండ్ షుడ్గా గీయే వేయాలి కంపల్సరిగా. ఇంకా ఎర్రకారం వేసేసి దానిపైన గీ వేసేసి కాల్చుకోవడమే. అయితే మనం ఇట్లా పైనుంచి ప్రాసెస్ చేస్తాం కదా, ఎర్రకారం కానీ ఎగ్ దోశ కానీ, అప్పుడు మనం హై ఫ్లేమ్ పెట్టొద్దు. ఫ్లేమ్ అనేది మీడియం సిమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీడియం పెట్టేసుకున్నామంటే పైన ఉన్న కారం అవన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కాలుతాయి అన్నమాట. సో ఇట్లా పెట్టేసిన తర్వాత దోశ అనేది మంచిగా కాలిన తర్వాత కింద ఇంకా తీసేసినామంటే ఎర్రకారం దోశ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా దీనికి చట్నీ కూడా అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఇంకా పల్లీ చట్నీ అయినా బాగుంటుంది. కంపల్సరీగా అయితే గీ వేయాలి. ఇంతే ఎర్రకారం దోశ అనేది.
అది బెల్లం దోశ చాలా బాగుంటుంది. స్వీట్ లవర్స్కి తెలుసండి ఆ కష్టాలు. ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుంది. ఇంకా దోశపై చక్కెర వేసుకోవడం కానీ, బెల్లం వేసుకోవడం కానీ, చపాతీ చేసుకున్నప్పుడు దానిపైన చక్కెర వేసుకోవడం కానీ, చక్కెరతో తినడం కానీ ఏదో ఒకటి చేస్తారు. అట్లా ఉంటుంది అనమాట స్వీట్ లవర్స్ది. అయితే కాకపోతే ఇది అయితే చాలా బాగుంటుంది, నా ఫేవరెట్. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి ఇంకా దోశ అయితే వేసిన. దోశ కొంచెం కాలిన తర్వాత దానిపైన బెల్లం పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసి దానిపైనుంచి నెయ్యి వేసిన. ఇంకా కొంచెం మంచిగా సిమ్లో పెట్టేసి మంచిగా దోశను కాల్చుకోవాలి. గీ మాత్రం మంచిగానే వేసుకోవాలి, అప్పుడే అసలైన టేస్ట్ వస్తుంది. ఏంటంటే ఎట్లుంటుంది తెలుసా, మనకి భక్ష్యాలు ఉంటాయి కదా, భక్ష్యాలు తినాలనిపించినప్పుడు ఇట్లా వేసుకోండి, సేమ్ భక్ష్యాల ఫ్లేవరే వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంక ఇట్లా మంచిగా కాల్చుకున్నారంటే బెల్లం దోశ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా ఫేవరెట్ కూడా 6th ఎగ్ దోశ. మా ఇంట్లో ఎక్కువగా వేసుకునే దోశ అన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కాదు, ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ ఆకలి అని అడుగుతారు కదా, ఇంకా ఈ ఎగ్ దోశ వేసిస్తాను. ఒక్కటి తిన్నారంటే ఇంకా సరిపోతుంది. చాలా హెవీగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. సేమ్ ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి దోశ వేసేసిన తర్వాత దానిపైన ఎగ్ వేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ చుట్టూతా ఎగ్ వచ్చేలాగా ఒకటే సైడ్ కాకుండా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన కారం వేసేసి దానిపైన నుంచి ఆయిల్ వేసుకున్నారంటే మంటను సిమ్లో పెట్టుకొని కాల్చినారంటే ఎగ్ దోశ రెడీ అయిపోతుంది. అయితే ఈ ఎగ్ దోశని మనం ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఎర్రకారం ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని పక్కకు పెట్టేసి ఫస్ట్ దోశ వేసేసి దానిపైన ఎర్రకారం ఎగ్ వేసేసి రెండు మిక్స్ చేసుకొని దోశ చుట్టూ స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఆయిల్ వేసేసి కాల్చుకున్నారంటే ఎగ్ దోశ రెడీ. ఇట్లా కూడా చేసుకోవచ్చు, ఇట్లా కూడా చాలా బాగుంటుంది. రెండు రకాలుగా చేసుకోవచ్చు, ఎట్లా వేసుకున్నా బాగుంటుంది. కాకపోతే ఒక్కటి తింటే సారిపోతుంది, కడుపు ఆకలి అనేది డమాలి, ఇంకా కడుపు నిండిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. పిల్లలకి రెగ్యులర్గా వేసిస్తాను ఈ దోశ. ఇంకా 7th పిజ్జా దోశ. నేను ఇది రెగ్యులర్గా చేయను కానీ పిల్లలకి ఎప్పుడైనా డిఫరెంట్గా చేయాలన్నప్పుడు ఇట్లా చేస్తాను. చాలా బాగుంటుంది. మొన్న చూపించాను కదా, ఇంట్లోనే పిజ్జా సాస్ అనేది ప్రిపేర్ చేసుకొని ఇంకా చీజ్ అనేది ప్రిపేర్ చేసుకొని చేసిన. చాలా బాగుంటుంది. ఇంకా సేమ్ పిజ్జా సాస్ చేసిన తర్వాత ఇంకా దోశ వేసేసి దానిపైన దోశ కొంచెం కాలిన తర్వాత పిజ్జా సాస్ వేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ చుట్టూ. తర్వాత స్ప్రెడ్ చేసుకొని ఇంకా మనము మన ఫేవరెట్ వెజ్జీస్ ఉంటాయి కదా, ఏదైనా వేసుకోవచ్చు. క్యాప్సికము, ఆనియన్, టమాటో, ఇంకా స్వీట్ కార్న్ ఏదైనా వేయచ్చు. వేసేసి ఫేవరెట్ వెజ్జీస్ని వేసేసి తర్వాత దానిపైన చీజ్ వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా ఒరెగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసేసి సిమ్లో పెట్టాలి. ఇంకా మొత్తం సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఎందుకంటే పైన చాలా వేసాం కదా, సో సిమ్లో పెట్టి కాల్చుకున్నారంటే పిజ్జా దోశ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు పిల్లలకి ఏదైనా వెరైటీగా చేసేయాలన్నప్పుడు ఇట్లా పిజ్జా దోశ చేసేయండి, చాలా బాగుంటుంది.
ఇంకా ఎయిత్ది మసాలా దోశ. మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టము. ఇంకెట్లా చేయాలంటే ఫస్ట్ ఆలు కర్రీని చేసుకోవాలి కదా. ఆలుగడ్డల్ని ఉడికించుకొని పీసెస్గా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు కంపల్సరిగా వేయాలి. తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత పసుపు, కరివేపాకు వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇందులో కారం అట్లా వేయము, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. తర్వాత ఆలుని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో తగినంత సాల్ట్, కొత్తిమీర వేసుకున్నారంటే ఆలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఆలు కర్రీ రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసి దోశ వేసేసి దోశ కొంచెం కాలిన తర్వాత దానిపై నుంచి కొంచెం ఆయిల్ వేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు కర్రీని ఒక సైడ్ కానీ మిడిల్లో కానీ వేసినారంటే మసాలా దోశ అనేది రెడీ అయిపోతుంది. ఇట్లా అయినా చేయొచ్చు. దానిపై నుంచి కొంచెం కారం పొడి, ఆనియన్స్ వేసేసి ఇంకా ఆలు కర్రీని పెట్టేసి దోశ అట్లా అయినా చేయొచ్చు. ఎట్లా వేసినా చాలా బాగుంటుంది. ఇంకేంటంటే ఒక్కటి తింటే సరిపోతుంది, ఇంకా కడుపు అనేది ఫుల్ అయిపోతుంది. అంత హెవీగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మన ఇంట్లో కాబట్టి ఎంత ఆలు కర్రీ అయినా వేసేసుకోవచ్చు కదా. చాలా బాగుంటుంది ఇందులో ఆలు కర్రీ టేస్ట్ అనేది. ఇంకా మా పిల్లలకు కూడా చాలా ఫేవరెట్ అనమాట. ఇక్కడితో ఈ వ్లాగ్ కనుక ఎండ్ చేస్తున్నాను. ఏంటంటే నిన్న ఒక్క దోశ పిండితో రెగ్యులర్గా ఎన్ని దోశలు వేస్తాను అనేది మీతో షేర్ చేసిన. ఇంకా వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.